శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకవరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వానర సైన్యం సువేల పర్వతం మీద ఆ పర్వతం చుట్టుపక్కల వ్యాపించి చక్కగా విశ్రాంతి తీసుకుని ఉన్నది. ఇంకా శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపించటం తరువాయి సైనికులంతా వానరులంతా అత్యుత్సాహంతో లంక మీద విరుచుకు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు ఆ ఎత్తైనటువంటి సువేల పర్వత శిఖరం మీదకి మిగిలిన వాళ్లతో కూడా కలిపి చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తైంది, ఎంతో విశాలమైంది. అది మండలాకారంలో 2 యోజనాల మేర వ్యాపించి ఉన్నదట. దాని యొక్క శిఖరం మీదకి అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు శ్రీరాముడు. తతో రామ సువేలాగ్రం యోజనద్వయమండలం ఆరురోహ ససుగ్రీవ హరియోధప సంవృత. హరియోధపులందరితో, అలాగే సుగ్రీవుడితో, లక్ష్మణుడితో, ఇంకా హరియోధపులంటే హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు ఈ మొదలైన వాళ్ళందరితో కలిసి ఆ సువేల అద్రి పైకి చేరుకున్నారు. ఎందుకు అక్కడికి చేరుకోవటం అంటే అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. అక్కడికి వెళ్తే ఆ పర్వతానికి చుట్టుపక్కల మొత్తం చాలా దూరం వరకు ఉన్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఆ కనపడటంలో లంక కూడా కనపడుతుంది. అసలు ఆ లంకా నగరం ఎలా ఉందో చూడాలి అనిపించి పరమాత్మకి ఏం చేశాడు అంటే ఆ పైకి ఆరురోహ ససుగ్రీవ, ఆరురోహ ఆయన అధిరోహించి ఆ పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్థిత్వా ముహూర్తం తత్రైవ, అక్కడ ఒక క్షణకాలం విశ్రమించాడు స్వామి. విశ్రమించి తత్రైవ అక్కడే దిశో దశ విలోకయన్, అది ఆ సువేలాద్రి. సువేల, వేల అంటే దాని యొక్క పరిధి. సువేలాద్రి విశాలమైనటువంటి పరిధి గలది. అదే 2 యోజనాల దూరం వ్యాపించి ఉంది. అంత ఎత్తైన పర్వతం మీదకి వెళ్తే దాదాపు భూభాగం అంతా కనిపిస్తుంది. దీని అంతరార్థం ఏమిటి? సువేలాద్రి అంటే జ్ఞానం యొక్క ఉన్నత శిఖరాలకి చేరుకున్న వాడికి అన్ని విషయాలు తెలుస్తాయి, అన్ని విషయాలు కనిపిస్తాయి. అక్కడికి చేరితే అతడు మహర్షి తుల్యుడవుతాడు, ఋషి తుల్యుడవుతాడు. దర్శనాత్కిల ఋషి, దర్శనం అక్కడ సంభవిస్తుంది. ఆ ఉద్దేశంతో పరమాత్మ అక్కడికి చేరాడు. ఆ లంక దదర్శ లంక. ఇప్పుడు మొట్టమొదటిసారిగా స్వామివారు లంకా నగరాన్ని చూశాడు. స్వామివారు ఎక్కడి నుంచి వచ్చాడు? అయోధ్య నుంచి వచ్చాడు. ఎక్కడికి? లంకకి. మధ్యలో కిష్కింధ గుహ. అయోధ్య సరయు నది ఒడ్డున ఉన్నది. లంక త్రికూట పర్వతం మీద నిర్మించబడింది.
మొత్తం లంకా రాజ్యం అంతా పర్వతం మీదే ఉంది. ఏ పర్వతం మీద? త్రికూట పర్వతం మీద. పరమాత్మ ఎక్కడున్నాడు ఇప్పుడు? సువేల పర్వతం మీద. అది సువేల పర్వతం, ఇది త్రికూట పర్వతం. త్రికూట పర్వతం అంటే అంటే 3. ఇంకా అందులో వేరే అనుమానం అక్కర్లేదు. ఏమిటా 3? సత్వ రజస్ తమస్సులు. ఈ 3తోటే సృష్టి జరిగింది. సత్వ రజస్ తమస్సులు. బ్రహ్మదేవుడిలో రజోగుణం ఉంటేనే సృష్టి చేశాడు. శ్రీ మహావిష్ణువులో సత్వగుణం ఉండటం వలననే దానిని స్థిరత్వాన్ని కాపాడాడు. మరి రుద్రుడిలో తమో గుణం ఉండటం వల్ల దాన్ని లయం చేస్తున్నాడు. లేదా సత్వగుణం వలన బ్రహ్మ సృష్టి చేశాడు, రజోగుణం వలన విష్ణువు కాపాడుతున్నాడు, మరి తమో గుణం వల్ల రుద్రుడు లయింపు చేస్తున్నాడు. ఏది ఏమైనా ఎలా చెప్పినా ఈ 3 గుణాలే సృష్టికి మూల కారణం, సృష్టి కొనసాగటానికి కారణం, సృష్టి లయం కావటానికి కారణం. ఆ 3 గుణాల మీదే లంక నిర్మింపబడి ఉన్నది. మొత్తం సృష్టి 3 గుణాల మీద నిర్మింపబడి ఉన్నది అని చెప్పినప్పుడు లంక ఇలా నిర్మింపబడింది అని చెప్పడంలో అర్థమేమిటి? త్రికూట పర్వతం అని అంటే దీంట్లో ఆ సత్వగుణం ఉన్నత స్థాయికి రాలేదు. తమో గుణ రజోగుణాలే విపరీతంగా విజృంభించి ఉన్నాయి. సత్వగుణం ఎక్కడైనా ఒకవేళ ఉండి అసలు లేకుండా ఉండదు. ఎక్కడ ఉన్నా అది నామమాత్రంగా ఉంటుంది, మినుకు మినుకుమంటూ ఉంటుంది. కానీ ప్రాబల్యం మాత్రం తమో గుణ రజోగుణాలకే. అది కాబట్టి రాక్షస తత్వాన్ని ప్రతిబింబిస్తున్నది లంక. మరి సాత్విక గుణమైన ఆ గుణం యొక్క ప్రాధాన్యతను నిరూపిస్తున్నది సువేలాద్రి. అలాగే అయోధ్య. అయోధ్య అంటే దానితో యుద్ధం చేసి ఎవరు జయించలేరు అయోధ్యని. యుద్ధం చేసి జయించలేరంటే అర్థం ఏమిటి? అజ్ఞానం ఎంత యుద్ధం చేసినా జ్ఞానాన్ని జయించలేదు అని అర్థం. కాబట్టి దానికి అయోధ్య అని పేరు. మధ్యలో గుహలాగా ఉంది కిష్కింధ. ఈ గుహ కూడా అంత అయోధ్య అంతటి ఉన్నతమైంది కాదు, కానీ లంక కంటే కొంత మెరుగు. ఇలా ఉన్నాయి ఈ 3 నగరాలు. ఇప్పుడు ఈ లంక కనపడింది స్వామివారికి. లంక అనే మాటకు కూడా అదే అర్థం. అయోధ్య, యోద్ధం అశక్య అయోధ్య అని చెప్పారు. లంక అంటే రమ్ము. రము అనేదే ధాతువు. బాహుళకం వలన ఎక్కువ మంది, రము అంటే ఆనందం, ఆనందిస్తూ ఉంటారు. దేంట్లో? తమో గుణంలో. రము క, రమ్ క, రలయో అభేద, లంక అని వ్యుత్పత్తి చెప్పింది నిఘంటువు. అంటే అర్థం ఏంటనమాట? ఎంతసేపు తమో గుణం రజోగుణంలో పడి తిరుగుతూ కొట్టుకుంటూ కొట్టుమిట్టాడుతూ అందులోనే పడి ఉండేది. అందులో ఎక్కువ మంది రాక్షసులు ఉంటారు కాబట్టి ఆ లంక అనే పేరు. పైగా ద్వీపం. ద్వీపం ద్వీపం అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో లంక ఉంటుంది. చుట్టూ ఉన్నది అజ్ఞానం. అజ్ఞానం మధ్యలో ఉండేది అజ్ఞానమే. జ్ఞానం రాదు. క్రమక్రమంగా ఈ లంక అజ్ఞానంలో నుంచి బయటపడాలి. ఇది సృష్టి రహస్యం. ప్రతి ఉపాధిలోనూ లంక ఉంటుంది. ఎందుకని? 3 గుణాలచే నిర్మింపబడిందని చెప్పారు కదా. ఆ లంకని సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ అంటే నాలోను నీలోను అందరిలోనూ ఉన్న పరమాత్మ తత్వం లంకని జయించి స్వాధీనం చేసుకోవాలి. ఇదే పరమార్థం. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే మన కర్తవ్యం తేలికవుతుంది. ఆయన స్థిత్వా ముహూర్తం తత్రైవ దిశో దశ విలోకయన్ దదర్శ లంకాం. ఎలా ఉంది అది? రమ్యకానన శోభితాం. అవును, ఆ లంకలో కూడా ఆకర్షణీయమైనటువంటి వివిధ వస్తువులు ఉంటాయి, దృశ్యాలు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి. దేనికి ఆకర్షణీయం అవి? ఇంద్రియాలకి.
ఇంద్రియాలను ఆకర్షించడానికి ఏ ఏ విషయాలు ఉండాలో అన్ని లంకలో ఉంటాయి. అటువంటి లంకా నగరాన్ని స్వామివారు చూశాడు. చూసి అలా చూస్తుంటే ఆ శ్రీరాముని కంటబడ్డాడు రావణాసురుడు. రావణాసురుడు ఎదురుకుండా ఆ భవనం ఉపరి భాగం మీద కూర్చున్నాడు కదా. స్వామివారు రావణాసురుడిని చూశాడు. ఎలా ఉన్నాడు రావణాసురుడు? శ్వేతచామర పర్యంతం. ఇక్కడ రావణాసురుణ్ణి వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఎందుకు రావణాసురుణ్ణి వర్ణించటం? ఆయన దుర్మార్గుడు కదా, దుష్టుడు కదా, కామ మోహితుడు కదా, అమ్మవారి పట్ల ద్రోహం చేసిన వాడు కదా. ఆయన్ని వర్ణించటంలో ఔచిత్యమే ఉంది. ఔచిత్యం ఉంది. ఏమిటా ఔచిత్యము అంటే, వాల్మీకి మహర్షి ఇప్పుడు శూర్పణఖ గాని, మారీచుడు గాని, ఇంకా ఎంతో మంది దర్శించారు శ్రీరామచంద్రుని వాళ్ళ జీవితాల్లో మొట్టమొదటిసారి. చాలా మంది రాముణ్ణి చూశారు, వర్ణించారు కూడా. ఆ రాముని వర్ణనతో గనక మనం పోల్చి చూసుకుంటే, రావణాసురుణ్ణి కూడా వర్ణిస్తే రెండింటి మధ్యలో ఉన్న భేదాన్ని, అంటే అనాత్మకి ఆత్మకి మధ్యలో ఉండే భేదాన్ని అనాత్మ ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది అని మహాకవి వాల్మీకి యొక్క అంతరంగం. ఇప్పుడు చెప్తున్నారు. తర్వాత రావణాసురుణ్ణి ఎవరెవరు వర్ణించారో అది మనం చూడవచ్చు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఎలా ఉన్నాడు రావణాసురుడు? శ్వేత చామర పర్యంతం విజయ ఛత్ర శోభితం. శ్వేత చామర పర్యంతం, తెల్లని వెళ్ళగొడుగు చామరం, చామరాలు ఛత్రం, ఛత్ర చామరాలు. శ్వేత చామర పర్యంతం పక్కన పరిచారికలు చామరాలు వీస్తున్నారు. విజయ ఛత్ర శోభితం. ఛత్రం అది విజయానికి గుర్తు, అది శోభిస్తూ ఉన్నది. ఇవి రావణాసురుల్లో ఈ లౌకిక సుఖాల మీద ఆయనకి బాగా ఎక్కువ మక్కువ. అందులోనూ కామసుఖం అంటే పడి చచ్చిపోతాడు. అదే ప్రాణం తీసింది. జీవుడికి నష్టాన్ని కలిగించేది అదే. ఏమిటా నష్టం? ఒకసారి ఆ కామం అనే దుర్గుణంలో జీవుడు పడిపోతే దాంట్లో నుంచి బయటపడటం కష్టం. ఎంతో సుకృతం ఉండి జ్ఞానం దానికి తోడ్పడుతూ ఉంటేనే బయటపడగలడు తప్ప, లేకపోతే అందులో పడి ఎన్ని వందల వేల జన్మలు కొట్టుమిట్టాడుతూ ఉంటాడో చెప్పలేం. ఇప్పుడు లోకంలో మనం కనపడుతున్నది అదే. ఒకే మనిషి ఇన్ని పుడతాడు, ఇవన్నీ పనికిరాని మాటలు. పుట్టుకలు జరుగుతూనే ఉన్నాయి, మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమిటి దానికి అర్థం? గుణాలు మాత్రం ఆ మరణించిన ఉపాధిని వదిలేసి వేరొక ఉపాధిని వెతుక్కుంటున్నాయి. ఆ గుణాలే జీవుడు, వాసనలు. ఆ జీవుడు ఆ వాసనల్ని వదిలించుకుంటే ఇంకా అసలు ఆ గుణాలే లేవు. కాబట్టి గుణాలు లేని వాడెవరు? పరమాత్మ. ఆయనకి జన్మ లేదు. చాలా తేలిక. వేదాంతం చాలా తేలిక. పరమాత్మకి ఏ గుణాలు లేవు, ఏ వాసనలు లేవు, ఏ దేశకాల భేదాలు ఏమీ లేవు. ఆయనకేవి అంటవు. ఆయన దేనిని అంటడు. ఆయన్ని చెప్పే మాటలు లేవు, కళ్ళు ఆయన్ని చూడలేవు, మాటలు ఆయన అంటే అది కూడా ఏదో చెప్పవలసిన అందరూ పెద్దలందరూ చెప్పిన మాట కాబట్టి ఆయన లేదు, ఆవిడ లేదు, అది లేదు, ఏదీ లేదు, వర్ణించే మాటే లేదు. ఏమీ లేనప్పుడు ఎలా చెప్తామండి? అదే వేదాంతం అంటే. అదే తెలుసుకోవాలి, అదే అనుభవం. అపరోక్షానుభూతి అంటే అదే. శంకర భగవత్పాదుల వారు అపరోక్షానుభూతి అనే కొన్ని శ్లోకాలతో కూడిన ఒక ప్రకరణ గ్రంథాన్ని మనకు అందించారు. అది చదువుకుంటే అందులో ఏ విధంగా అనుభూతి కలుగుతుంది, అది అపరోక్షం ఎప్పుడవుతుంది, అది మనకు అందులో వివరాలు తెలుస్తాయి. అంటే రావణాసురుణ్ణి వర్ణిస్తున్నాడు అంటే ఎలా? శ్వేత చామర పర్యంతం విజయ ఛత్ర శోభితం. ఏమిటి అందులో? ఈ రావణాసురుడికి భౌతిక సుఖాల మీద మక్కువ ఎక్కువ. భౌతిక సుఖాలు కోరుకునే వాడికి ఆ వాసనలు వదలకపోగా మరింత నీచాతి నీచ స్థాయికి తీసుకొని పోతాయి.
కంట్రోల్ అనేది లేకపోతే ఆ కంట్రోల్ విధించడం నేర్చుకుంటే ఉత్తమ స్థితికి తీసుకువెడతాయి. చాలా తేలిక. ఇంకా అవి ఆ కామక్రోధాది గుణాలు ఆధ్యాత్మిక ఉన్నతికి పనికొస్తాయా? పనికిరావు. రావణాసుడు వర్ణన అంతా అలాగే ఉంది. అందుకే నగరంలో ఉంటే, లంకలో ఉంటే ఆ రమ్ము ధాతువు అని చెప్పుకున్నాం ఇప్పుడే. ఆ త్రిగుణాలతో బాగా దట్టింపబడి నిండిపోయి ఉంటే ఆధ్యాత్మిక దృష్టి కలగదు. నగరాల్లో అంతే. అందుకే శ్రీరాముడు అడవికి వచ్చాడు, అరణ్యవాసం. అయితే మనమంతా అడవులకు వెళ్ళాలా? ఇది ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి సాధ్యం కాదు. కానీ అడవిలో ఉంటే ఎలా ఉంటామో అలాగే నగరంలో ఉంటే ఆ విధానాన్ని మనం ప్రయత్నపూర్వకంగా కొంచెమైనా తెలుసుకోగలిగితే అదృష్టం, తెలుసుకుని కొంచెం ఆచరణలో పెట్టగలిగితే మరింత అదృష్టం. అంతే తప్ప అంతకంటే మనం ఈ దశలో ఈ గృహస్థాశ్రమంలో ఉన్న మనలాంటి వ్యక్తులు, సామాన్య వ్యక్తులు తెలుసుకోలేరు. తెలుసుకోవటం కష్టం. తెలుసుకోవటం వరకు అయితే కొంచెం మెరుగే. ఇది ఇప్పుడు ఏమిటనమాట, దీన్ని వేద ధర్మం అంటారు. ఇది వేద ధర్మం. ఏది? శ్రీరాముడిలో ఉన్న వైరాగ్యం, రావణాసురుడిలో ఉన్నటువంటి ఆ కామం వేద విరుద్ధ ధర్మం. వేదం ఏం చేస్తుంది? ధర్మాన్ని చెబుతుంది. ఎవరికి? జీవుడి. ఎవరికి అవసరమో వాళ్ళకి. అవసరం లేని వాళ్ళకి ఎందుకు చెప్పదు. ఎవరికి అవసరం? జీవుడికి అవసరం. జీవుడు లేడు అన్నారు కదా, లేడు. ఉన్నాడు అనుకుంటున్న జీవుడికి చెబుతుంది. దాని ప్రభావం చాలా ఘాటుగానే ఉంటుంది. ఎలా ఉన్నాడు? శ్వేత చామర పర్యంతం విజయ ఛత్ర శోభితం రక్తసందన సంలిప్తం. ఎర్రచందనం ఒంటి నిండా. ఆయనే అసలు మాషరాశి ప్రతీకాశం అన్నాడు ఆ హనుమంతుడు సుందరకాండలో చూసినప్పుడు. మినుములు రాసిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అటువంటి శరీరం మీద రక్తచందనం పూసుకున్నాడు. ఆ పొద్దున్నే కూర్చున్నాడు అక్కడ. రత్న ఆభరణ భూషితం, రత్నాభరణాల చేత అలంకరించుకొని కూర్చున్నాడు పొద్దున్నే ఆయన. ఆ శ్వేత అదే తన భవన ఉపరి భాగానికి వచ్చి. ఇంకా ఎలా ఉన్నాడు? నీల జీమూత సంకాశం హేమ సంచాదితాంబరం. అంబరం అంటే వస్త్రాలు. హేమ సంచాదితాంబరం, బంగారపు పట్టు వస్త్రాల్ని ధరించాడు. నీల జీమూత సంకాశం, నల్లటి మేఘంలాగా ఉన్నాడు. ఐరావత విషాణాగ్రైహి ఉత్కృష్ట కిణ వక్షసం. ఆయన వక్షస్థలం మీద వక్షస్థలం కాయలు కాచిపోయింది. దేనికి? ఐరావతం ఏనుగు తన దంతాలతో పొడిచింది రావణాసురుణ్ణి. ఎప్పుడు? దేవదానవ యుద్ధాల్లో. పొడిచిన గాయాలైతే వాటిని నయం చేసుకున్నాడు. అవి అక్కడ కాయలు కాచిపోయినాయి. అది ఒక విజయ చిహ్నం ఇప్పుడు రావణాసురుడికి. ఇది ఎంతటి అవమానకరమైన చిహ్నమో, ఎంతటి పతన సూచకమైన చిహ్నమో. కానీ దాన్ని రావణాసురుడు విజయ చిహ్నం కింద భావిస్తున్నాడు. ఐరావత విషాణాగ్రైహి ఉత్కృష్ట కిణ వక్షసం. ఇంకా ఎలా ఉన్నాడు? శశ లోహిత రాగేణ సంవీతం రక్తవాసస. పట్టుబట్టలు, బంగారపు జరి అంచులు కలిగిన పట్టుబట్టలు కట్టాడు. పైన ఉత్తరయం వేసుకున్నాడు. అది ఎలా ఉంది అంటే కుందేళ్ల శశలోహిత రాగేణ, లోహితం రక్తం, శశలోహితం కుందేటి రక్తం అది ఎర్రగానే ఉంటుంది. అది అటువంటి కుందేటి రక్త వర్ణంలో ఉన్నటువంటి ఒకానొక ఎర్రని శాలువాని ఉత్తరీయంగా సంవీతం రక్తవాసస సంధ్యాతపేన సంవీతం మేఘరాశమివాంబరే. ఆకాశంలో మేఘం ఉంది, సంధ్యాకాలం వచ్చింది. ఆ మేఘం ఏం చేసింది? సంధ్యా సమయంలో వచ్చినటువంటి ఎండ వెళ్ళి ఆ మేఘం మీద ప్రతిఫలిస్తుంటే ఎలా ఉంటుందో నల్లటి ఈ రావణాసురుని యొక్క ఆ మేఘం లాంటి రావణాసురుడి మీద ఉన్న పైన ఉన్న ఉత్తరీయం అలా ఉంది అని చక్కగా ఉపమాలంకార రూపకారు చెప్పాడు ఆయన. బాగానే ఉంది. అతన్ని ఆ విధంగా చూసేసరికి సుగ్రీవుడికి ఆగ్రహం వచ్చింది. ఇంకొక మాట చెప్పుకోవాలి.
రావణాసురుడు వర్ణన ఇలా ఉంది. మరి ఇందుకు భిన్నంగా పరమాత్మని వర్ణించిన శ్లోకాలు మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక మాట చెప్పుకుంటే ఎవరు చెప్పారు అంటే శుకాసురుడు వెళ్ళాడు ఇంతకు ముందే. వెళ్తే వాళ్ళు కొళ్ళబొడిచి తీసుకెళ్లి రాముడి దగ్గర పడేశారు. పడేస్తే చూశాడు ఆయన, వాడి జన్మ ధన్యమైంది. రామ దర్శనం చాలు. దర్శనం చాలు అంటే అర్థం ఏమిటి? నాకు రాముడు కనిపిస్తున్నాడు, అదిగో ఆయనే రాముడు. రాముడు అంటే ఫలానా విధంగా ఉండేవాడిని నాకు ఇంతకు పూర్వం తెలుసును. ఇంతకు పూర్వం అంటే ఈ జన్మలోనే కాదు, ఎప్పటి నుంచో నాకు రాముని యొక్క మహిమ ఏమిటో, గొప్పతనం ఏమిటో, రాముని పరాక్రమం ఏమిటో, ఆయన ఎటువంటి ధర్మమూర్తితో నాకు తెలుసును. ఆ రాముడే ఈయన అన్న జ్ఞానంతో చూడాలి. అంతే తప్ప రాముడు అంటే ఓ నామవాచకం అనే దృష్టితో అదైనా మంచిదే. ఇది దానికి దారి తీస్తుంది. మనం కోదండరామాలయానికి వెళ్తే రాముడు కనిపిస్తాడు, పక్కన లక్ష్మణుడు కనిపిస్తాడు, ఇటు పక్కన అమ్మవారు కనిపిస్తుంది, ఆయన చేతిలో కోదండం కనిపిస్తుంది, ఆయనే కోదండ రాముడు. అప్పుడు మనకి ఇవన్నీ గుర్తు. రామాయణం కనుక మనం అంతకుముందు ఎప్పుడైనా చదివి ఉన్నా, విని ఉన్నా, ఆలోచించి ఉన్నా, అప్పుడు మనకు వెంటనే ఆ రాముడిలో ఏం కనిపిస్తుంది? రామత్వ లక్షణాలు, రామత్వ చిహ్నాలు కనిపిస్తాయా లేదా? అవి ఎవరు చూశారు? యశ్చైషోనంతరశ్యోరశ్యామ పద్మపత్ర నివేక్షణ. ఈ శుకుడే చూపి అనంతరగా పక్కనే ఉన్నాడు చూడు. శుకుడు పైన అక్కడే ఉన్నటువంటి రావణాసురుడికి ఎదురుకుండా వేలు పెట్టి చూపించి చెప్తున్నాడు. శూర, శూరుడు. శ్యామ, నీలవర్ణం గలవాడు. నలుపు వర్ణం వేరు, నీలవర్ణం వేరు. రాముడు నీల మేఘ శ్యాముడు, రావణాసురుడు ఇక్కడ ఈయన ఎలా నీల జీమూత సంకాశం. ఆయన నీల మేఘశ్యాముడు, ఈయన నీల జీమూత సంకాశుడు. జీమూతం అంటే అది కొంచెం మేఘానికి అర్థం ఒకటే అర్థం, కానీ జీమూతం అన్నది బాగా దట్టంగా ఉన్న నల్లగా ఉన్న మేఘం అని అర్థం వస్తుంది. అది శ్యామ పద్మపత్ర నివేక్షణ. పద్మపత్ర నివేక్షణ అని రావణాసురుణ్ణి కానీ అలాంటి వాళ్ళని ఎక్కడా ఎప్పుడూ వర్ణన ఉండదు. ఒక్క శ్రీ మహావిష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళని వర్ణించినప్పుడే పద్మపత్ర నివేక్షణ అని వర్ణిస్తుంది వేదం, పురాణాలన్నీ కూడా. ఇక్ష్వాకూణాం అతిరథ లోకే విఖ్యాత పౌరుష అని ఆ శుకాసురుడే చెప్పాడు, చూపించి చెప్పాడు. మారీచుడు కూడా చూశాడు. మారీచుడు ఏం చేశాడు? రాముడి విగ్రహం చూసి తాను ఆయన చేత బాణపు దెబ్బ తిని రాముడి యొక్క మహిమని అర్థం చేసుకున్నాడు. అది ఆ మారీచుడు గొప్పతనం. ఏమంటున్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ. రాముని యొక్క స్వరూపం, రాముని యొక్క స్వభావం, ఈ రెండు. స్వరూపాన్ని చూపించిన వాడు ఇప్పుడు శుకుడు, స్వభావాన్ని చెప్తున్నవాడు మారీచుడు. ఏమన్నాడు అప్పుడు మారీచుడు? అరణ్యకాండలో రావణాసురుడు వెళ్ళి గట్టిగా వాడి మెడ మీద చెయ్యి వేసి, నువ్వు నాకు సహాయం చేస్తావా చస్తావా అని కూర్చుంటే, నీ చేతిలో చావను, చస్తే ఆయన చేతిలోనే చస్తానన్న వివేచన జ్ఞానాన్ని ఉపయోగించి ఆ మారీచుడు ఆ విధంగా తన జన్మను సార్థకం చేసుకున్నాడు. తెలుసుకొని రాముడి చేతిలో మరణించటమే మోక్షం. మూర్ఖత్వంతో రాముడి చేతుల్లో మరణించటం అది దేనికి దారితీస్తుంది అనేది మనం చెప్పలేం. ఏమంటున్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. ఈ లోకానికి అంతటికి, లోకము అనే కాదు, అన్ని లోకాలకి, 14 లోకాలకి రాజా ప్రభువు శ్రీరామచంద్రుడు. ఎట్లా చెప్తాడు? ఒక అయోధ్యకే రాజు కదా. ఈ మారీచుడు 14 లోకాలు తిరిగి వచ్చాడా? ఆయన 14 లోకాల్లో ఎక్కడైనా ఈయన వెతుకుతూ ఉంటే ఆయన కనపడ్డా? ఏమిటా మాట అంటే అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే శ్రీరామచంద్రుని యొక్క మహిమని భావన చెయ్యటం ప్రారంభమవుతుందో, ఆయన యొక్క అనంత కళ్యాణ గుణాలతో మనస్సు ఆనంద తరంగితమయ్యి ఇలాంటి భావనే వస్తుంది. అది సహజమైనటువంటి విధానం. ఆయన చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ
రాజా సర్వస్య లోకస్య దేవానాం భగవానివా. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. శ్రీరాముడిని చూసిన వాళ్ళల్లో రాక్షసుల సంగతి చెప్తున్నాం. మరీచుడు చూశాడు, శుకుడు చూశాడు, ఇప్పుడు నిన్న మొన్న రావణాసురుడు చూస్తూనే ఉన్నాడు. అంతకు పూర్వం శూర్పణఖ చూసింది. ఆ శూర్పణఖ అదృష్టమేమో, బుద్ధి మాత్రం రాక్షస బుద్ధే, ప్రవృత్తి రాక్షస ప్రవృత్తే, కామ ప్రవృత్తే. కానీ ఎక్కడో లోపల అంతరాల్లో ఒకనొక సుకృత అనుభవ విశేషం ఆమెకి నిక్షిప్తమై ఉన్నది. అందువలన శూర్పణఖని మనం అంత తేలిగ్గా తీసివేయటానికి వీల్లేదు. శూర్పణఖ కలిగిన అదృష్టం మనకు కలిగితే, అంటే మనం దీన్ని ఎగతాళిగా పరిహాస దృక్పథంతో ఇలాంటి విషయాలని భావించకూడదు. తదేక దృష్టితో, ధ్యానంతో ఆ విషయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని భావించటమే ప్రధానంగా పెట్టుకోవాలి తప్ప, నేను శూర్పణఖను అవుతానా, శూర్పణఖ అని నేను గౌరవిస్తే అది తప్పు అవుతుందా? అలా ఉండదు ఎప్పుడు కూడా. శూర్పణఖలో ఉన్న అనుభవ విశేషం ఏమిటి అంటే, ఆవిడ సాక్షాత్తు పరమాత్మను. ఇలాంటి భావాలు రాకపోతే రామాయణం చదివినందువల్ల ప్రయోజనం ఏమిటి? రామాయణం చదివినందువల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఇలాంటి భావాలు మనలో, అక్కడ ఒక భావం ఉంటే అది ఆ మొగ్గ మనలోకి వచ్చి అది విరిసి పుష్పమై సుగంధం వెదజల్లితే ఆ జీవుడు ధన్యుడవుతాడు. ఇంత భావన ఉండాలి. అదే చెప్తున్నారు, ఆవిడ చూసింది. ఎటువంటి ఇది ప్రధానం. ఇప్పుడు రావణాసురుణ్ణి ఇందాక వర్ణించాడు వాల్మీకి. ఇప్పుడు ఇంతకు పూర్వమే శూర్పణఖ చూసిన ఆ వర్ణన ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, రెండు పోలిక కోసం. ఏమని? సింహోరస్కం, సింహం యొక్క ఉరస్సు ఎలా ఉంటుందో అటువంటి వక్షస్థలం కలిగిన వాడు పరమాత్మ. మహాబాహుం, దీర్ఘమైన దృఢమైన బాహువులు కలవాడు. పద్మపత్ర నిభేక్షణం, ఎక్కడ చూసినా ముందు నీలమేఘ సంకాశుడు, పద్మపత్ర నిభుడు, ఆజాను బాహుడు అని ఇవే వర్ణనలు ఉంటాయి. ఆజానుబాహుం, ఇక్కడి నుంచే వచ్చింది ఆ మాట. దీప్తాస్యం, తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ముఖం కలవాడు. నీరసం గాని అనుమానం గాని రావణాసురుడు దాకా అనవసరమైన తుచ్చమైన హేయమైన భావాలు ఒకవేళ ఉంటే ముఖంలో కనిపిస్తాయి. అవి లేవు రాముడి ముఖంలో. మీకు అలాంటి భావాలు కావాలి, కనపడాలి అంటే రావణాసురుడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. తేలిక గుర్తుపట్టేయచ్చు. అలా గుర్తుపట్టేసే విధంగానే వర్ణించి చెప్పాడు వాల్మీకి. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియ దర్శనం. ఇంకా ఎలా ఉన్నాడు? గజ విక్రాంత గమనం అతీవ ప్రియ దర్శనం. ఆయన ప్రియదర్శనుడు. చూసిన వాళ్ళందరిలోనూ ఆనందం వెళ్ళి విరుస్తుంది, పొంగి పొర్లిపోతుంది. అదే రము అంటే ఆనందింపజేయటము అని అర్థం. రామ అనే పదానికి మూలం రము కాంతాయాం అని ధాతువుది. అంటే మనోహరమైనది, ఆనందాన్ని కలిగించేది. ఆనందాన్ని కలిగించేవాడే శ్రీరాముడు. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. రాముడు అన్నది మనం ఇక్కడ ఈ లోకంలో ఆయన వచ్చిన తర్వాత కల్పించుకున్న విధానం. రాకముందు రాముడిగా అవతరించక ముందు కూడా రాముడిగానే ఉన్నాడా? అలా ఎలా ఉంటాడు? అలా ఉంటే ఏమవుతుంది? జన్మలు అవుతాయి మనలాగా. ఆయనది జన్మ కాదు కదా, అవతారం కదా. మరి అవతారాన్ని ధరించక పూర్వం లేడా రాముడు? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏమీ లేకుండా ఉన్నాడు. ఇలా చెప్పొచ్చు, తప్పు. ఏమీ లేవు. ఏమి అంటే నీకేమేం తెలుసో అవి ఎక్కడున్నాయి? ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నవి ఏమీ లేనివాడు రాముడు. ఇది భావించుకోవాలి. భావించుకుంటే ఎంతో, దీన్నే నిధిధ్యాసన అంటారు. రామాయణం వినేటప్పుడు, రామాయణం విన్న తరువాత నిత్య జీవిత వ్యవహారంలో అటు ఇటు సంచరిస్తూ తిరుగుతూ చివరికి నిద్రపోయేదాకా మంచం మీద ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు కూడా
ఒక భాగంలో నిధిధ్యాస జరుగుతూ ఉంటే అక్కడ ఒకసారి కాకపోతే మరొకసారి అయినా ఇలాంటి ఈ భావాలు మళ్ళీ పునశ్చరణ, ఇవి ఆవులు నెమర వేసుకుంటాయి అంటారు. అదే నిధిధ్యాసన అంటే, వేరే ఏం కాదు. అలా నెమరు వేసుకుంటే ఈ జీవితం గట్టెక్కిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత విషయం, ఎవరు చెప్పగలరు? ఆయన చెప్తున్నాడు, సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం అజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియ దర్శనం. మహా ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. ఆనందమే బ్రహ్మానందం. ఈ లౌకికానందాలు కాదు. బాగా చక్కటి రుచికరమైన ఏ లడ్డూనో తింటే ఆనందం కలుగుతుంది, కానీ ఆనందం వల్ల అది శాశ్వతంగా నిలిచేది కాదు. ఇవన్నీ లౌకికానందాలు, మానుషానందాలు. అతిమానుషమైన ఆనందం ఒకటి ఉందట, అది మనకు తెలియదు. ప్రతి జీవుడు దానిని అనుభవిస్తాడట. ఎప్పుడు? సుషుప్తిలో. ఎవరు చెప్పారు ఈ మాట? మాండూక్యోపనిషత్తు చెప్పింది. సుషుప్తిలో అనుభవించేది అదే. అదే ఆ జీవుని యొక్క స్వరూప స్థితి, స్వరూప అవస్థానం. అది తలుచుకున్న ఎలా తెలిసింది నీకు అంటే, నేను హాయిగా సుఖంగా నిద్రపోయాను అని అంటాడు లేచిన తర్వాత. మరి నిద్రపోయినప్పుడు తాను ఉండాలిగా, తాను ఉన్నానన్న స్పృహ లేదుగా. గంగానది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇంకా గంగానది ఎక్కడుంది? గట్టి సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను లేదు, నువ్వు లేదు. మరి అంతకు పూర్వమే పెద్ద ఘోరమైన దుఃఖవార్త విన్నావు, ఆ దుఃఖము లేదు. మరి అంతకు ముందు గొప్ప శుభవార్త విన్నావు, అది లేదు, ఏదీ లేదు. అటువంటి స్థితినే స్వరూపము అంటారు. ఇదే ఆధ్యాత్మిక విద్య అంటే. ఈ విషయాలు మనం శ్రీరామచంద్రుని యొక్క మాటల్లో, ఆయన ప్రవర్తనలో, ఆయన ముఖంలో చూసి, మరి ఇవాళ రాముడు మనకి కనపడ్డు కదా. రామాయణం చదివితే కనిపిస్తాడు. రామాయణం చదివితే రాముడు సాక్షాత్కరిస్తాడు అంటే నిజంగా కరచరణాది అవయవాలతో సాక్షాత్కరిస్తాడని అర్థం కాదు. నీ మనోనేత్రాలకు కనిపిస్తాడు. అలా యథార్థం ఒప్పుకోవాలి. మానవుడిలో కొన్ని డంబాచారాలు ఉంటాయి. అలాంటి వాటికి సాధకుడైన వాడు దూరంగా ఉండాలి. ఆయన ఇంకా ఎలాంటి వాడు? గజ విక్రాంతగమనం జటా మండల ధారిణం. అంతటి మహానుభావుడైన జటామండల ధారిణం చూసినప్పుడు, శూర్పణకు చూసినప్పుడు జడలు కట్టిపోయి, లక్ష్మణుడు ఆయన వంకలు తిరిగిన చిగురములు కలవాడని చెప్పాడు మొన్న చూసినప్పుడు. ఇప్పుడు శ్రీరాముడు జటామండలధారి, గజ విక్రాంత గమనం. ఆయన నడుస్తూ ఉంటే ఒక గంభీరమైన నడక. అది ఒక మదగజం నెమ్మదిగా, అది స్పీడ్గా వెళ్ళదు. ఏవో కొన్ని గజాలు పరిగెడతాయి, కానీ మా మహాగజం ఎప్పుడు అలా నెమ్మదిగా గంభీరంగా ఉంటుంది. గజగమనుడు సుకుమారం, చాలా మృదువైన శరీరం గలవాడు. మహాసత్వం, మృదువైన శరీరం గలవాడిలో బలమే ఉంటుందండి. ఉఫ్ అంటే ఎగిరిపోతాడేమో, సుకుమారుడు కదా అనొచ్చు. కాదు, మహాసత్వం, పార్థివ వ్యంజనాన్వితం, రాజలక్షణాలన్నీ స్పష్టంగా రూపు కట్టి ఉన్నవాడు. ఇంకా ఎలాంటి వాడు? రామం ఇందీవరశ్యామం, నల్ల కలువ పువ్వు ఎంత, నల్ల కలువ రేకు ఎంత నలుపు రంగుతో, పూర్తి నలుపు కాదు, అది కారు నలుపు, చీకట్లాంటి నలుపు కాదు, నీలవర్ణం. అది మృదువుగా ఉంటుంది నల్ల కలువ. ఆ మృదుత్వం, రంగు కలిపితే ఎలా ఉంటుందో ఆ కోమలత్వం, అటువంటి ఆ శ్యామల వర్ణం గలవాడు. రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశం ప్రభుం. మన్మధుడితో సమానమైనటువంటి రూప సౌందర్యం. ఆ మన్మధుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఎందుకని? ఆ మన్మధుడు అతనుడు అశరీరుడు అంటారు. శరీరం లేదా మన్మధుడికి. దీని అంతరార్థం చాలా గొప్పది. శరీరం లేనివాడు శరీరంలో ఉంటాడు. మన శరీరంలో శరీరం లేనివి రెండు ఉన్నాయని బట్టి, ఒకటి కాముడు, రాముడు వాడు రావణాసురుడి శరీరంలో కాముడు ఉన్నాడు. కానీ ఆ కాముడిని తొలగించి ప్రతి ఉపాధిలోనూ కామం ఉంటుంది. చివరికి చిన్న
జంతువు దగ్గర నుంచి అన్నింట్లోనూ కామం ఉంటుంది. కామం లేనిదే జంతువు పుట్టదు, అందులో అనుమానం లేదు. అవి జంతువులు అవి సహజంగా ప్రవర్తిస్తాయి. కానీ మానవుడు ఏం చేయాలి? దాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకుని రామ లక్షణాలు తెచ్చి నిలుపుకోవాలి. అదే ఆధ్యాత్మిక సాధన. రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశం ప్రభుం బభూవ ఇంద్రోపమం దృష్ట్వా రాక్షసి కామమోహిత. ఇక్కడ దాకా బాగానే చెప్పింది ఆవిడ. పాపం కర్మ కొద్దీ వచ్చి మళ్ళీ ఆ మురుగుంట్లో పడిపోయింది. కామదృష్టితో చూసింది. అలా కాకుండా ఆయనని పరమాత్మ అనే దృష్టితో, తనని రక్షిస్తాడనే దృష్టితో, తనకి మోక్షం ఇస్తాడనే దృష్టితో, అవన్నీ కాకపోయినా ఈయనకి నేను నమస్కారం ఆ ఒక్క కామదృష్టి మినహాయించి చూస్తే ఆనందంగా ఉండేది. అది శూర్పణఖ యొక్క వ్యక్తిత్వం. ఇప్పుడు రావణాసురుడి వర్ణన, శ్రీరాముడి వర్ణన రెండు మనం పక్క పక్కన పెట్టి చూస్తే ఆ రెండింటిలో ఉన్నటువంటి భేదం మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు అయిపోయింది. రావణాసురుడిని అక్కడి నుంచి వాళ్ళు చూశారు, శ్రీరామచంద్రుడు చూశాడు, అందరూ చూస్తున్నారు. ఈ చూస్తూ చూస్తూ ఉండంగా ఒక గమ్మత్తు జరిగింది. ఏమిటది? చూసిన ప్రతివాడు ఏం పెద్ద ఉద్రేక పళ్ళ, కానీ ఒక సుగ్రీవుడిలో మాత్రం ఆ ఉద్రేకాన్ని ఆపుకోలేకపోయాడు. మహా ఉద్రేకం వచ్చేసింది సుగ్రీవుడికి. వెంటనే ఏం చేశాడు? సుగ్రీవుడికి ఆగ్రహం కట్టలు తెలుసుకుంది. సుగ్రీవుడు ఏం చేశాడు అంటే సర్వసన్నద్ధుడై, అంటే తనని తాను కూడగట్టుకుని తన శక్తియుక్తులు ఒకసారి సిద్ధం చేసుకుని ఎగిరాడు ఆకాశంలోకి. ఎగిరి సరాసరి ప్రయాణం చేసుకుంటూ ఒక్క దూకున వెళ్ళి ఆ రావణాసురుడి ముందు వాలాడు రావణ సౌధోపరి భాగంలో. ఇది ఎంత ఘోరమైన సాహసం కృత్యం ఇది! ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? ఈ సుగ్రీవుడు చేశాడు. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సరే, వాళ్ళు ఏం ఆశ్చర్యపోయారో ఇప్పుడు తెలియదు కదా. ఈయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ రావణాసురుడు ఎదురుగుండా నిలబడ్డాట. నిలబడి రావణాసురుడిని ఒక గడ్డి పరకలాగా తీసి పారేసి తృణీకృత్య అంటున్నాడు వాల్మీకి. ఏమన్నాడు? ఓ రాక్షస, ఓ రావణాసుర, లోకనాథస్య రామస్య సఖ. నేనెవరనుకుంటున్నావు? ఎంత గంభీరంగా, ఎంత కోపంగా, ఎంత హుందాతనంతో చెప్తున్నాడో సుగ్రీవుడు ఆ మాటలు. లోకనాథస్య రామస్య, లోకాలకన్నింటికి నాథుడయ్యా ఆయన. లోకనాథుడు, లోక భర్త, లోక సృష్టికర్త శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క సఖా, మిత్రుణ్ణి, దాసహ, మిత్రుడే కాదు ఆయనకి పరమభక్తుణ్ణి. అది చెప్పుకోవాలి. సఖా అని చెప్పడంతో సుగ్రీవ తత్వం కనపడదు. దాసహ అని చెప్పేసరికి సుగ్రీవ తత్వం బయటికి పెళ్ళుబికి వచ్చింది. అది గొప్పతనం. సుగ్రీవుడు అదృష్టవంతుడు, ఆయన జాతకుడు, ఆయన గొప్ప ఆనందాన్ని పొందినవాడు, స్వామి యొక్క అనుగ్రహాన్ని సవిగొన్నవాడు. ఆయన దాసోస్మి రాక్షస. ఎవరికి దాసుని? నేను ఆ లోకనాథుడైన శ్రీరాముడికి నేను దాసుని. నా మయా మోక్షసేద్య. ఇదిగో నువ్వు అయిపోయావు, ఇంకా నువ్వు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. తాను ఎవరో చెప్పి వెంటనే కోపం ఇంకా పెరిగిపోయి త్వం పార్థివేంద్రస్య తేజస, నువ్వు నీ యొక్క నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎలాగా? ఎందుకని నా నుంచి తప్పించుకోలేవు? ఇందుకు కారణం ఆ శ్రీరామచంద్రుని యొక్క తేజస్సు. ఎంత అద్భుతంగా చెప్పాడు. నా మయాద్య మోక్షసే, నా మయా మోక్షసేద్య త్వం పార్థివేంద్రస్య తేజస. ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం వలన నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను ఇప్పుడు నేను సంహరించి పారేస్తాను, వేసేస్తాను అన్నాడు. అంటూ ఊరుకున్నవాడు మళ్ళీ వెనక్కి వచ్చేసిగా అంతటితో కోపం తగ్గించుకునే చేయలా. చాలా సాహసం, చాలా ఘోరమైన. ఇక అక్కడి నుంచి ఒక్క గంతులో ఎగిరి రావణాసురుడి యొక్క నెత్తి మీద ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని, కిరీటాన్ని లాగి ఓడబీకి రెండు చేతులతో తీసి బయటికి తీసుకొచ్చి నేలకేసి టపీమని కొట్టేశాడు. ఇదంతా ఒక క్షణంలో జరిగిపోయింది. ఆ సుగ్రీవుడు
ఎగురుకుంటూ రావటం, నిలబడటం, నేను సుగ్రీవుణ్ణి, నువ్వు చచ్చావే నా చేతుల్లో అన్నాడు. అన్న మరుక్షణం ఎగిరాడు. ఎగిరి ఆ కిరీటం లాగేసి నాలుగేసి కొట్టేసరికి ఇదంతా ఒక క్షణకాలంలో జరిగిపోయేసరికి రావణాసురుడికి దిమ్మ తిరిగిపోయింది. ఏమిటా సుగ్రీవుడు అని తెలుసు ఆయనకి. సుగ్రీవా వచ్చావా? ఓహో, నిన్ను నేను ఎప్పుడైనా ఇంతకు ముందు చూశానా? ఎక్కడా చూసినట్లేదే, గుర్తులేదే. నాకు మొట్టమొదటిసారి కనపడుతున్నావు కదా, ఇక ఇదే ఆఖరిసారి నువ్వు అయిపోయావు. సుగ్రీవా, ఇంతకు ముందు ఎప్పుడూ నువ్వు నా కంట పడలేదే, కాబట్టి ఇంతకాలం ఇప్పటిదాకా బతుకున్నావు. అదిట ఇప్పటిదాకా ఎలా ఉన్నావు నువ్వు, ఎందుకు బతుకున్నావు అంటే నా కంట పడలేదు కాబట్టి. ఇది కూడా ఆ ఎగతాళి చేయటంలో ఎన్నో రకాలు. శ్రీరామచంద్రుడి మాటలు ఎప్పుడూ ఇలా ఉండవు, చాలా తేడా గమనించాలి మనం. అహంకారం లోపల ఉంటేనే ఇలాంటి మాటలు వస్తాయి. కాబట్టి నువ్వు బతికిపోయావు. ఇక ఇప్పుడు నువ్వు సుగ్రీవుడివి కాదు, విగతగ్రీవుడివి, హీనగ్రీవుడివి. నీ మెడ ఎగిరిపోయింది చూసుకో అంటూ వెంటనే లేచి రావణాసురుడు ఏం చేశాడయ్యా అంటే తన రెండు బాహువులు ఒక్కసారి వాటిని దృఢపరుచుకొని ఆ రెండు బాహువులతో సుగ్రీవుడిని పట్టుకొని వేసి నేల మీద పడేసి తోసేశాడు. మొట్టమొదట దీంట్లో అఫెన్స్లోకి దిగినవాడు రావణాసురుడే. మరుక్షణం సుగ్రీవుడు అందుకనే మొట్టమొదటి బయలుదేరినప్పుడే సర్వశక్తులు సిద్ధం చేసుకుని బయలుదేరాడు. ఇలాంటిది జరుగుతుందని ఆయనకు తెలుసు. ఆయన ఏం చేశాడు, వెంటనే నేలకేసి కొడితే బంతి ఎలా లేస్తుందో రివ్వున బంతిలాగా పైకి లేచి ఆ రావణుడిని ఆయన ఎంత తనని బాహువులతో పట్టుకుని ఎంత బలంగా కింద పడేశాడో అంతకంటే రెట్టింపు వేగంతో తన బాహువులతో ఆయన పట్టుకుని ఆయన కింద పడేశాడు. ఇది చాలా ద్వంద్వ యుద్ధంలోకి దారితీస్తోంది. ఇక అక్కడి నుంచి కొద్దిసేపు ఎలా ఉంది ఆ యుద్ధం, వాళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధ దృశ్యం. ఒకళ్ళనొకళ్ళు గట్టిగా అదింపట్టుకుంటున్నారు. అలా అదింపట్టుకునేసరికల్లా చెమటలు కమ్ముకుంటున్నాయి, చెమటలు కక్కుతున్నారు. 2-3 నిమిషాల్లోనే ఒళ్ళంతా చెమటల ప్రవాహం జరిగిపోతుంది. ఒకళ్ళనొకళ్ళు గోళ్లతో రక్కుతున్నారు. అలా రక్కేసరికి శరీరాలన్నీ రక్తసిక్తం అయిపోతున్నాయి. పిడికిళ్లతో గుద్దుకుంటున్నారు. మళ్ళీ సరి చేసుకోవడం, మళ్ళీ ఎదురు తిరిగి తన పిడికిలతో ఎదటవాడిని గుద్దేయటం. అరచేతులతో చరుచుకుంటున్నారు, మోచేతులతో పొడుచుకుంటున్నారు. ఇలాగా తీవ్రంగా చాలాసేపు మల్లయుద్ధం చేశారు. మల్లయుద్ధంలో ఇద్దరూ నేల మీద పడ్డారు, మళ్ళీ లేచారు, ఒకళ్ళనొకళ్ళు ఆక్రమించుకుంటున్నారు. రావణాసురుడు ఇక ఇలా అయితే ఒక కొలిక్కి వచ్చేటట్టు లేదు ఈ సుగ్రీవుడితో యుద్ధం. ఇతన్ని ఒక మాయోపాయం వేసి కొట్టాలి అనుకున్నాడు మనసులో. ఈ సుగ్రీవుడు మొట్టమొదటి చెప్పాడుగా, పార్థివేంద్రస్య తేజస అని నా మీద శ్రీరాముడు అని. వాల్మీకి మహర్షి వేసిన విశేషణాల్లో ఒక్కటి కూడా అనుచితమైన ఉండదు. ఈయనకి ఎలా రావణాసురుడి మనస్సులో ఉన్నటువంటి మాయోపాయ ప్రయోగం అనే మాట కనిపెట్టేశాడు సుగ్రీవుడు. అది అదృష్టం అంటే. దైవ శక్తి తోడవటం అంటే అది. కనిపెట్టేసి ఏం చేశాడు, కనిపెట్టలేకపోతే ఏం జరిగేది, ఆ మాయాశక్తికి లోబడేవాడు, ఆ లోబడిపోయిన వాడు ఏ విధంగా పోతాడో ఈయన ఆ విధంగానే పోయి ఉండేవాడు. అందుకనే సుగ్రీవుడిలో అహంకారం లేదు. చూద్దాం, లేచాడు, మళ్ళీ యుద్ధం చేశాడు. రావణాసురుడు మాయాశక్తిని ప్రయోగిద్దామని అనుకుంటూ ఉండంగానే గమనించి వెంటనే సుగ్రీవుడు ఏం చేశాడు, విజయోత్సాహంతో ఆకాశంలోకి. ఆ రావణాసురుడికి అవకాశం ఇలా తన మీద మాయాశక్తిని ప్రయోగించేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా అక్కడి నుంచి ఒక్క ఉదుటిని మళ్ళీ ఎగిరి వెనక్కి వచ్చేశాడు. ఇదంతా చాలా అద్భుతంగా చేశాడు. వచ్చేసి శ్రీరాముడు ఎదురుకుండా నుంచున్నారు. వానర వీరులంతా ఆయన్ని ఎంతో శ్లాఘించారు, ఆనందించారు తిరిగి వచ్చినందుకు. ఇది ఇక్కడ ఒకసారి చూస్తే ఏమిటి ఈ సుగ్రీవుడి ఈ హఠాత్ ఈయన చేసిన సన్నివేశంలో
అంటే ఒకటే అనిపిస్తుంది. ఏమని? సుగ్రీవుడిది ఉత్సాహ ప్రకృతి, లోపల ఆ ఉత్సాహం కలిగితే ఆపుకోలేడు. ఇది మనకి వాల్మీకి సూచించాడు. ఎక్కడ సూచించాడు? వాలితో తాను ఉన్నప్పుడు ఆ దుందుబి అనేవాడు వస్తే ఆ రాక్షసుడిని తరుముకుంటూ వాలి గుహలోకి వెళ్ళటం, వీళ్ళందరినీ బయట పెట్టడం, సుగ్రీవుడు బయట కాపలా ఉండటం, అది కొద్ది రోజుల పాటు జరగటం, అది చూసి చూసి లోపల నుంచి నెత్తురు వస్తుంటే ఈయనేం చేశాడు? అక్కడ ఏ తొందరపాటు ప్రదర్శించాడో ఇక్కడ అదే తొందరపాటు ప్రదర్శించాడని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. అదే మూల కారణం. ఏం చేశాడు? ఆ గుహాద్వారాన్ని రాయితో మూసేశాడు, వచ్చేశాడు. ఇక్కడ తన పని చేసేసరికి వాళ్ళకి కోపం వచ్చింది. అక్కడ చాలా మంది ఏమంటారంటే, సుగ్రీవుడు చేసింది తప్పు కాదా, వాళ్ళని తప్పు పడతారేమిటి అంటారు. సుగ్రీవుడు చేసింది తప్పు అయినా ఒప్పైనా వాళ్ళు చేసిన తప్పుల్లో శ్రీరాముని చేత దండింపదగిన ఒక తప్పు ఏమిటయ్యా అంటే, తమ్ముడి భార్యని తాను లాక్కుని తమ్ముడిని బయటికి తేయటం. అది ఘోరాతి ఘోరమైన నేరం, దానికే శిక్ష పడింది. ఇంకా దీనికి ఎవరు ఎదురు సమాధానం, ఈ వాదానికి ఏ కోర్టులోనూ తిరుగులేదు. అలాంటిది అటువంటి సుగ్రీవుడు ఏం చేశాడు? ఆయన ఆ తొందరపాటుతో ఆపుకోలేకపోయాడు. దీనికి ఇంకో కారణం చెప్పొచ్చును మనం. సహసోత్పత్య అన్నాడు. వేగంగా, సహస అంటే అనాలోచితంగా చకచకా ఎగిరిపోయాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆ సుగ్రీవ తత్వం బయటపడుతోంది. అందులో ప్రధానంగా ఎవరైతే శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారిని అపహరించి తీసుకొని పోయి తన అధీనంలో ఉంచుకొని ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి బాధలు పడేటట్టు చేస్తున్నాడో అతడు కంట పడేసరికి ఆపుకోలేకపోయాడు. ఇది భక్తి, పరమాత్మ మీద ఉన్న భక్తి. ఈ భక్తి ముందు ఆ దుస్సాహసం అనేది అది లెక్కలో లేకుండా పోయింది. ఇది సుగ్రీవుని తత్వం. కానీ హనుమంతుడున్నాడు, ఆయన నిదానంగా ఆలోచిస్తాడు, ఇలాంటి తత్వానికి లోను కాడు. అలాగే రామలక్ష్మణులు కూడా అంతే. అయితే రామాయణంలో వివిధ మానవ ప్రవృత్తి ఎలా ఉంటుందో, వివిధ లోకంలో వివిధ జీవ లక్షణాలు ఎలా ఉంటాయో వాల్మీకి చూపిస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఆయా గుణగణాలు తెలుసుకొని ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. అయితే ఇంకో సుగ్రీవుడు తిరిగి వెంటనే వచ్చేసాడుగా. రాగానే అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గబగబా వెళ్ళి కౌగిలించుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇది మళ్ళీ ఎన్నోసారో, రెండోసారో, మూడోసారో ఆ సుగ్రీవుడికి అదృష్టం పట్టింది. అదృష్టం పడితే అది అంత తేలిగ్గా పోదు అంటానికి ఇదే ఉదాహరణ. ఆయన ఏం చేశాడు? రాగానే ఒంటి మీద నెత్తురు, గీతలు, గీర్లు ఇవన్నీ కనపడుతుంటే, అయ్యయ్యో ఏమిటయ్యా సుగ్రీవా, మహానుభావ, కపిరాజా, ఏమిటిది, ఎందుకు ఇంత తొందరపడ్డావు నువ్వు? ఆయన సుగ్రీవం సంపరిష్వజ్య, స్వామివారు కౌగిలించుకునేసరికే ఆయన శరీరంలో నొప్పులు గాని గాయాలు గాని అన్నీ పోతాయి. దాని అర్థం అదే. తదా వచనమబ్రవీతు, సుగ్రీవ మిత్రమా, ఎందుకయ్యా ఇంత తొందరపడ్డావు? అసమ్మంత్రియ మయా సార్థం, కనీసం నేను వెళ్ళొస్తాను రా శ్రీరామ, వాడి సంగతి ఏమిటో తేల్చి వస్తానని నాతో ఒక మాట కూడా అనలేదే. మయా సార్థం అసమ్మంత్రియ, నాతో ఆలోచించకుండానే, తదిదం సాహసకృత్యం ఏవం సాహస కర్మాణి నా కుర్వంతి జనేశ్వర. పోనీ నువ్వేమైనా మామూలు మనిషివా మహారాజు? నీ మీద ఆధారపడి రాజ్యం ఉన్నదయ్యా. జనేశ్వర ఇటువంటి సాహస కృత్యాల్ని నా కుర్వంతి చెయ్యకూడదయ్యా. చెయ్యరు, నువ్వు చేశావు. మమ్మల్ని అందరినీ సంశయంలోకి నెట్టిపారేశావు. మేము ఇక్కడ గుండెలు గొప్పగొప్పలాడుతూ ఉండగా ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తాడు సుగ్రీవుడు, వస్తాడా రాడా, ఏమైపోయాడు అని ఇక్కడ మేము గుండెలు పీసుమంటూ ఇక్కడ మేము మమ్మల్ని అందరినీ సంశయంలోకి నెట్టి, ఆందోళనలోకి నెట్టి నువ్వు వెళ్ళొచ్చావా? ఇది సాహసాన్ని కొడిగెట్టావు. నీకేదైనా ప్రమాదం జరిగితే మా అందరికి అదేమిటి, ముఖ్యంగా నా గతేమిటి, నాకు మరణమే శరణ్యం. అలా కాదయ్యా, నువ్వు సీతమ్మ వారిని తీసుకుని
వెళ్ళిపోవచ్చు అంటావా? నాకు నీ ప్రాణమే ముఖ్యం, సీత అమ్మవారు తర్వాత, నా సోదరులు కూడా తర్వాతే. ఇది స్వామివారి యొక్క ఆశ్రిత వాత్సల్యం. అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని రక్షించటంలోనూ ఆశ్రితుల్ని కాపాడటంలోనూ తదేతద్వ్రతం మమ అన్నాడు ఆయన. అది పరమాత్మ లక్షణం. దాంట్లో మనం కూడా చేరిపోవాలి. ఆ పరమాత్మ మనకు ఆ విధమైనటువంటి అభయ హస్తం ఇచ్చినట్లు మనం భావించుకుంటే చాలు. ఎవరో వచ్చి ఎవరు నీకు అభయ హస్తం ఎవ్వరూ చెప్పరు, ఎవరు చెప్పినా నమ్మద్దు కూడా. ఆ భావన నీకే కలగాలి. కలకపోతే కలిగేదాకా భావన చేసుకుంటూ ఉండాలి. నీకేదైనా ప్రమాదం జరిగితే మా అందరి గతి ఏమవుతుంది అనుకున్నావయ్యా? అప్పుడు అన్నాడు అని, ఇదిగో ఇలాంటి అనాలోచితమైన పనులు ఇక ముందు చేయకు, నాతో చెప్పకుండా అసలు నువ్వేం చేయకు, ఎక్కడికి వెళ్ళకు అన్నాడు కూడా. అప్పుడు నేను ఇంకో మాట అంటున్నాడు శ్రీరాముడు, సుగ్రీవా నువ్వు వచ్చావు సంతోషం, బాగానే ఉంది. అదే నువ్వు రాలేదనుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నేనేం చేయాలి? నేనేం చేద్దాం అనుకున్నాను తెలుసా? వెళ్ళిపోయి ఆ రావణాసురుణ్ణి సమూలంగా నాశనం చేసేసి లంకా రాజ్యాన్ని విభీషణుడికి పట్టాభిషేకం చేసి ఇచ్చేసి ఏమి ఇంకా పోతే నాకు అక్కడ నీ కిష్కింధ రాజ్యానికి వారసుడు నీ కొడుకు ఉండనే ఉన్నాడు అంగదుడు, అది వాడు ఎలాగో చూసుకుంటాడు. ఇంక పోతే అయోధ్య మిగిలింది. ఆ అయోధ్యని భరతుడిని బతిమాలి భరతుడికే మళ్ళీ అప్పచెప్పి నేను నా శరీరాన్ని సాధించేద్దాం అనుకున్నాను. ఇది స్వామి యథార్థంగా మనస్సులో ఉన్న మాట సుగ్రీవుడితో చెప్పాడు. అంటే మిత్రత్వానికి, ఆశ్రిత పక్షపాతానికి, వాత్సల్యానికి, భక్తజన రక్షణకి పరమాత్మ ఎంతటి ప్రాధాన్యం ఇస్తాడో అది తెలుసుకొని మనం అంతకంటే అధికమైనటువంటి భక్తితో స్వామివారిని మనసులో నిలుపుకున్నట్లయితే మనకి అటువంటి రక్షణ తప్పనిసరిగా లభించి తీరుతుంది. హత్వాహం రావణం యుద్ధే సపుత్ర బలవాహనం అభిషిచ్య చ లంకాయాం విభీషణం అధాపి చ భరతే రాజ్యమావేశ్య త్యక్ష్యే దేహం మహాబల త్యక్ష్యే. త్యజించేవాడినే త్యజించేద్దామని అనుకున్నాను. అది ఏమంటో దేనిని? దేహం, నా శరీరం విడిచిపెట్టేద్దాం అనుకున్నానయ్యా. నువ్వు లేకపోతే నాకు ఈ శరీరం, నాకు ఈ జీవితం, నాకు ఈ రాజ్యం, ఇవన్నీ నాకెందుకయ్యా అనేసరికి పరమాత్మ తత్వం మనకి స్పష్టంగా అర్థమైనట్టయినది. ఇంకా ఆ తర్వాత బాగా తీవ్రంగా యుద్ధ ప్రయత్నాలు మొదలవుతాయి. అవి ఎలా ఉన్నాయి అనే సంగతిని మనం తర్వాత చూద్దాం.